నమస్తే ఫ్రెండ్స్, ఇది మన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క ఎగ్జిబిషన్లో స్వామివారి యొక్క శిల్పాలను ఈ విధంగా చెక్కి ఉంచారన్నమాట. కృష్ణ శిల్పం వెరీ గుడ్. హనుమంతుల వారు, అమ్మవారు భూదేవి, వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి అమ్మవారు, సీతామాత, శ్రీరాముల వారు, లక్ష్మణ స్వామి, టోటల్ ఇలా పెట్టడం. మరలా శ్రీకృష్ణుడు స్వామివారు కాళింది మడుగులో తాండవం పెట్టారు. శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క మూల విరాటాన్ని చాలా చక్కగా మంచి స్టోన్తో చెక్కడం జరిగింది. వినాయక స్వామి మట్టి మూసిన మట్టి, ఇది కూడా. ఇంకా ఉత్సవమూర్తులు శ్రీదేవి భూదేవి సమేత, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవారు, నెక్స్ట్ వినాయక స్వామి. చాలా చక్కగా ఉంది కదా. సంతాన లక్ష్మి అమ్మవారు, గోపాలకృష్ణుడు బాగున్నాడు కదా స్వామి. సుధబింబ, శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి, బల్పన్ రాయితో చక్కగా చిక్కరు కళాకారులు, అంశలు, అమ్మవారి విగ్రహాలు అంతా సబ్బురాయి అంటారు వీటిని. చాలా చక్కగా చెక్కారు. తిరుపతి కళాకారులు కాలేజీ కూడా ఉందన్నమాట. మీరు నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ చక్కగా విగ్రహాలు చేస్తారనమాట. దాని కోర్సు కూడా ఉంది. చక్కగా ద్రావిడ ఆలయం నిర్మాణంలో ఒక పార్ట్ ఇది. మన హిందుత్వంలో ఆలయ నిర్మాణంలో సూక్ష్మంగా మన కళాకారులు ఎంత చక్కగా నిర్మించి పెట్టారన్నమాట. ఇది గ్రానైట్, అది గ్రానైట్, గ్రీన్ స్టోన్, ఇది గ్రీన్ స్టోన్. గజ్జి స్తంభం ఇది వుడ్, గ్రీన్ స్టోన్ వస్తుంది. ఓకే ఓకే, ఇది రెండు గ్రానైట్. ఇది తూర్పు దూరం, ఇది ప్రహరీ, చుట్టూ ప్రహరీ, ప్రాకారి కూడా చాలా చక్కగా నిర్మించారండి. ఆలయం నమూనా. ఇది దక్షిణ ద్వారమా, దక్షిణ ద్వారం. నెక్స్ట్ ఇది దీన్ని ఏమంటారు? వాహన మండపం. వాహన మండపం తర్వాత అవతల వైపు ఉత్తర గోపురం. ఇది మెయిన్ ఆలయం, గర్భగుడి వెనకాల అలా గాలి గోపురంతో పాటు ఇది పడమట గోపురం, ఇది అంటారు పడమట గోపురం. ఇది నమూనా చాలా చక్కగా ఉంది కదా. ఇది తీసి